ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు ఉండడం కలకలం రేపుతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ జిల్లా మల్లేపల్లికి చెందిన ఎండి అబ్దుల్ అహద్ ఈ జాబితాలో ఉన్నారు. అటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఖాజానగర్కు చెందిన షేక్ అలియాజ్ అహ్మద్ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సెర్చ్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన 11 మంది, కర్ణాటకకు చెందిన 5, తమిళనాడుకు చెందిన 5 వ్యక్తులను మోస్ట్ వాంటెడ్గా ప్రకటించారు ఎన్ఐఏ అధికారులు. నిందితులకు సంబంధించి సమాచారం తెలిస్తే 9497715294 నెంబర్కి ఫోన్ చేయాలంటున్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామంటున్నారు అధికారులు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు ఉండడం కలకలం రేపుతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ జిల్లా మల్లేపల్లికి చెందిన ఎండి అబ్దుల్ అహద్ ఈ జాబితాలో ఉన్నారు. అటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఖాజానగర్కు చెందిన షేక్ ఇలియాజ్ అహ్మద్ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సెర్చ్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన 11 మంది, కర్ణాటకకు చెందిన 5, తమిళనాడుకు చెందిన 5 వ్యక్తులను మోస్ట్ వాంటెడ్గా ప్రకటించారు ఎన్ఐఏ అధికారులు. నిందితులకు సంబంధించి సమాచారం తెలిస్తే 9497715294 నెంబర్కి ఫోన్ చేయాలంటున్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామంటున్నారు అధికారులు.